రిలయన్స్ జియోకు మరో చిక్కొచ్చి పడింది. భారతీ ఎయిర్టెల్ తుది పోరాటానికి సిద్ధమైంది. రిలయన్స్ జియోను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఎయిర్టెల్ మరో ఆయుధాన్ని సిద్ధం చేసింది. ఎయిర్టెల్ అవకాశం దొరికిన ప్రతిసారి జియోపై ఫిర్యాదు చేస్తూనే ఉంది. అయితే జియోకి ప్రతి చోట లైన్ క్లియర్ అవుతూనే ఉంది. చివరికి ట్రాయ్కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో తనకు మరో కాంపిటేటరే ఉండకూడదనే దురుద్దేశంతో ప్రవర్తిస్తున్నారని ఈ ఫిర్యాదులో ఎయిర్టెల్ పేర్కొంది. ఇండియన్ టెలికాం మార్కెట్ లో ఏ కంపెనీ ఫ్రీ ఆఫర్ ప్రకటించలేదని, జియో ప్రకటించే సమయంలో కూడా ఇతర టెలికాం కంపెనీలకు కనీస సమాచారం ఇవ్వలేదని ఎయిర్టెల్ ఆరోపిస్తోంది. జియో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇతర టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయని ఎయిర్టెల్ ప్రధానంగా ఆరోపించింది. అయితే ఇప్పటికే టీడీసాట్ లో ఎయిర్టెల్, ఐడియా కంపెనీలు జియోపై ఫిర్యాదు చేశాయి. ట్రాయ్, జియో కుమ్మక్కై ఈ ఫ్రీ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చాయని ఆరోపించాయి.